ఈయన చదివినటువంటి పద్మపురాణం ఏ చర్చిలో అచ్చు వేశారండి? మా వాళ్ళు ప్రింట్ చేసింది కాదా? మీరు పురాణాలు కూడా అచ్చులు వేసేయడం స్టార్ట్ చేశారా? పద్మపురాణంలో సృష్టి ఖండంలో 56వ అధ్యాయంలో ఉన్నది సేతు మహాత్మ్యం. ఈయన చెప్పినటువంటి కథ కాదు. సో రిఫరెన్సెస్ లేదు, మ్యాచ్ లేదు. రిఫరెన్స్ తప్పు. ఆయన ఏమంటాడంటే 56వ అధ్యాయం సృష్టిఖండం పద్మపురాణంలో సేతు మహత్యం అనేటువంటిది ఉందండి. నేను చదివినటువంటి పద్మపురాణంలో కూడా రామసేతు గురించి ఉంది, రామాయణం గురించి కూడా ఉంది. అయితే సంపూర్ణమైనటువంటి పద్మపురాణాన్ని నేను చదివాను, శ్లోకాలతో ఉన్నటువంటి పద్మపురాణం. మరి పంతులు గారు నాకు తెలిసి బహుశా 10 రూపాయల పురాణాన్ని చదివి ఉంటాడు, పద్మపురాణాన్ని. అందుకే ఆయనకి అన్నీ ఉండవు దాంట్లో. ఎందుకు ఉండవు అని అంటే పద్మపురాణం అనేది మొత్తం 6 ఖండాలుగా ఉంటుంది. ఏంటి 6 ఖండాలు అని అంటే సృష్టిఖండము, భూమిఖండము, స్వర్గఖండము, బ్రహ్మఖండము, పాతాళఖండము, ఉత్తరఖండము. ఇట్లా 6 ఖండాలు ఉంటాయి. ఎందుకంటే మీరు సంపూర్ణ పద్మపురాణం చదవలేదు మీరు. ఈయన చదివినటువంటి పద్మపురాణం ఏ చర్చిలో అచ్చు వేశారండి? మా వాళ్ళు ప్రింట్ చేసింది కాదా? మీరు పురాణాలు కూడా అచ్చులు వేసేయడం స్టార్ట్ చేశారా? పద్మపురాణంలో సృష్టి ఖండంలో 56వ అధ్యాయంలో ఉన్నది సేతు మహాత్మ్యం. ఈయన చెప్పినటువంటి కథ కాదు. సో రిఫరెన్సెస్ లేదు, మ్యాచ్ లేదు. రిఫరెన్స్ తప్పు. ఆయన ఏమంటాడంటే 56వ అధ్యాయం సృష్టిఖండం పద్మపురాణంలో సేతు మహత్యం అనేటువంటిది ఉందండి. నేను చదివినటువంటి పద్మపురాణంలో కూడా రామసేతు గురించి ఉంది, రామాయణం గురించి కూడా ఉంది. అయితే సంపూర్ణమైనటువంటి పద్మపురాణాన్ని నేను చదివాను, శ్లోకాలతో ఉన్నటువంటి పద్మపురాణం. మరి పంతులు గారు నాకు తెలిసి బహుశా 10 రూపాయల పురాణాన్ని చదివి ఉంటాడు, పద్మపురాణాన్ని. అందుకే ఆయనకి అన్నీ ఉండవు దాంట్లో. ఎందుకు ఉండవు అని అంటే పద్మపురాణం అనేది మొత్తం 6 ఖండాలుగా ఉంటుంది. ఏంటి 6 ఖండాలు అని అంటే సృష్టిఖండము, భూమిఖండము, స్వర్గఖండము, బ్రహ్మఖండము, పాతాళఖండము, ఉత్తరఖండము. ఇట్లా 6 ఖండాలు ఉంటాయి. ఎందుకంటే మీరు సంపూర్ణ పద్మపురాణం చదవలేదు మీరు.